ఆ- ఎందుకు వెళ్ళిపోయారంటే ఈడు కొద్దిగా మర్యాదగా మాట్లాడండి. ఓకే. మర్యాదగా మనిషికి విలువ ఇవ్వడం మర్యాదగా మాట్లాడటం. తర్వాతను మా కోడలు ఉద్యోగం చేస్తుంది కదండి, వాళ్ళ అమ్మ మంచిది కదండి నాకు తెలిసి. ఓకే. ఆవిడ ఎలా అంటే ఇప్పుడు ముసలైపోయింది, ఆవిడ ముసలైపోయింది, నేను ముసలైపోయాను సార్. మాకేం కావాలి సార్? టైంకి ఎంత ఏదో ఫుడ్డు మందులు అవి కొనిపెట్టి చాలు కదా. ఇప్పుడు నాకు మా కొడుకు కోడలు ఎక్కడ ఉన్నారనుకోండి, నాకు నా పెన్షన్ డబ్బులు అది తీసేసుకొని నాకు మందులు ఇచ్చి టైంకి ఎంత పెడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. అవునండి. ఆవిడకి అలా కాదు, వాళ్ళ అమ్మ ముసలైపోయింది. ఆ ముసలి దానికి ఎందుకు సోకులు? ఆవిడకి ప్రత్యేకించి ఒక కారుకు డ్రైవరు రోజు షాపింగ్లకి వెళ్ళాలి. షాపింగ్లకి వెళ్ళి అన్ని వెళ్తే డబ్బు అంతా ఆ కూతురు సంపాదించి పుష్టి అనిపించేస్తుంది. కూతురు సంపాదించింది మళ్ళీ ఏమో మా మీదే బతుకుతానని అని అంటుందట. మా పాప సంపాద అది ఆవిడ డబ్బు అంతా ఆవిడ ఖర్చు పెట్టిస్తే ఈడి ఇంట్లో సంపాదన తిని ఈయన్నే అంటుంది మళ్ళీ తిరిగి. అవన్నీ ఆలకించాను ఇదివరకు, అంతే. నాకు చెప్పలేదు, మా పాప చెప్పింది నాకు, ఇలాగనన్నా నీకేం తెలుసు, ఇలా బాధలు పెడుతున్నారు, మా అడగలేదనా నువ్వు అనుకుంటున్నావు అని అన్నది. నాకు అండర్స్టాండ్ అయింది నాకు. ఆ ముసలమ్మకి కారు డ్రైవర్ ఎందుకు, షాపింగ్లు ఎందుకు సార్? లిప్టిక్లు అవి రాసుకొని షాపింగ్లు ఎందుకండి ముసలోళ్ళకి? అవన్నీ ఈడు అడుగుతాడని ఈడు చెడ్డోడు. ఈడు కొద్దిగా ఖర్చు పెట్టాడు, కొద్ది పేనాసురుడు వెళ్ళాడు. అనవసరంగా ఖర్చు పెట్టాడు, అవసరమైతే ఖర్చు పెడతాడు. ఎందుకు అనవసరంగా ఆ ముసలిదారికి అవసరమా? అవి అడగకూడదు. కూతురట ఆవిడని చదివించాను, నా కూతుర్ని ఉద్యోగం చేస్తుంది ఈరోజు, నా కూతురు సొమ్ము నేను ఖర్చు పెట్టుకుంటాను అంటదట. ఇవన్నీ విడిపోయిన తర్వాత కోడలు మీకు టచ్లో ఉందండి? ఇప్పుడు మాట్లాడిందా? ఆ గొడవలు అయినప్పుడు ఫోన్ చేసింది. ఓకే. మీరు రండి, అమ్మాయి గారు ఒకసారి రండి, ఇలాగ నాన్న ఇది అంటే అప్పుడు నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను సార్. ఈ కన్ను ఒకసారి చేశారు గ్యాప్ ఇచ్చి. అమ్మ నా కళ్ళుకు బాగలేదు, తిన్నందుకు తిండి లేదు, నీకు తెలుసు కదా. నేను ఏదైనా ఫోన్లో చెప్తాను, ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అదే చెప్పాలా. ఆడి వినడం, నువ్వు వినవు, నా శ్రమ అంతా వృధా అయిపోద్ది. మీరు వింటానంటే నేను వస్తాను, చెప్తాను. చిన్నవి గొడవలు రావడం కామన్. ఏదో మీరు ఒక మాట మంచిగా జీవితాంతం బతకని వాళ్ళు కదా, ఏదో సెట్ చేసుకోవాలి. అందులో మీకు పాప ఉంది, దాని జీవితం నాశనం అయిపోద్ది. మీరు పౌరుషాలకు వెళ్ళిపోతే దాని జీవితం పాడైపోద్ది. చుక్కలాంటి పిల్లమ్మ, బంగారంతో సమానమైన పిల్ల, దాన్ని తలుచుకుంటే నాకే బాధేస్తుంది, మీరు గొడవలు పడకండి అని చెప్పాను. నన్ను మాట్లాడుతున్నాను, ఆవిడ కట్ చేసేసింది ఫోన్ కట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తామంటే. అంటే మీ అబ్బాయికి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది, అంటే మీ మనవరాలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా సార్? ఉన్నదండి, బంగారం బొమ్మ అండి మా మనవరాలు. ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల, తల్లిదండ్రులు ఇద్దరు బాగుంటారు కాబట్టి పిల్ల రతనాల బొమ్మ, బంగారు బొమ్మలా ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్ ఎక్కడనే తెలియదు నాకు. హైదరాబాద్ అంటే చిన్నదేటండి, మొత్తానికి తల్లి దగ్గర ఉన్నా సార్. ఓకే. ఇప్పుడు మీ అబ్బాయి పోలీసులు మనకు తెలియదు, ఉన్నారు ఎక్కడో తెలియదు. ఇప్పుడు మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, మళ్ళీ కస్టడీకి తీసుకొచ్చి రోజు ఇక్కడే పోలీసులు కోచింగ్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఏమి కలిసే ప్రయత్నం చేయలేదు? ఒకసారి వచ్చి కొడుకుని చూడాలనిపించట్లేదా మీకు? నాకు మనసులో ఉన్నా నన్ను వెళ్ళే శక్తి లేదండి. నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయండి. తిన్నంతకు తిండి లేదండి. నాకు ఇలాగ మా ఆఫీస్కి వెళ్ళి రావాలంటేనే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతానో నాకే తెలియదు. నాకు 5 రకాల జబ్బులు. గ్లూకోమా ఉంది, కొత్తగా షుగర్ వచ్చింది, జాయిన్ అయ్యింది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి సార్ నాకు. నేను టైంకి తిన్నంత తిండి లేదు. నేను ఈ ఎండతోటి వెళ్ళి అక్కడికి ఏ కర్రీ పాయింట్ తెచ్చుకుంటే తినబుద్ధి లేదు, వాంతులు వచ్చేస్తాయి. టౌన్లోనే అనుకోండి, ఇది కావతల అది అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ అలాగే ఉండదు. ఉన్నది ఇది పల్లెటూరు కాదు, పట్టణం కాదు, అలాగ అయిపోయింది మా ఊరు. పల్లెటూరు అయినా వాళ్ళని ఒక లేబర్ పట్టుకొని కూలి పెట్టుకొని డబ్బులు ఇచ్చి వంట చేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాళ్ళు శంఖకి బ్యాగ్ తగిలించుకొని హాస్పిటల్కి పనికి వెళ్ళిపోతాను. అక్కడ వాళ్ళు వేలు ఇస్తారండి, వేలు నేను ఇవ్వగలలా చెప్పండి? నేను తినాలా, మందులే కొనుక్కోవాలా, వాళ్ళకి వేలే ఇవ్వాలా? అందువల్ల అన్నీ ఎంతైనా మీరు తండ్రి కన్న కొడుకుని చూడాలని ఉంటుంది. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడు, మీ కడుపును పుట్టిన కొడుకు ఈరోజు పోలీసుల చేతిలో ఉన్నాడు. సో చూడాలనిపిస్తుంది కదా ఏ తండ్రికైనా కూడా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చి కొడుకుతో మాట్లాడాలన్న అనిపించిన ఉంటుంది కదా తండ్రికి.
జరిగితే అన్నీ ఉంటాయి సార్, జరిగితే అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ దిగిపోయి ఆయన చూసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిపోయి ఇక్కడ దీపాలు ఉంటుంది జరిగితే. అవునండి. అవ్వదు కదా. నాకా బాగోలేదు, నాకా ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఆ ఆశ రాదు, ఆ ఆలోచన రాదు. ఏడు సార్ అక్కడికి నేను అన్నాను కదా, మీకు కావాలంటే లాయర్లు పెడతాను బాబు, వాళ్ళే కొద్దిగా ఏదో నీకు శాతనైన వరకు హెల్ప్ చేస్తారు అన్నాను. వద్దు, ఇక్కడ ఉన్నారు, తెలిసిన ఉన్నారు అన్నారు. సర్లే నీకు ఏ అవసరమైనా ఫోన్ చేయి అని చెప్పాను. అంతకన్నా నేనేం చేయలేను. అంటే ఎప్పుడు సార్ మీ తండ్రి కొడుకులు ఎప్పుడు విడిపోయారు? అంటే మీ ఇద్దరికి గ్యాప్ ఎప్పటి నుంచి వచ్చింది? తండ్రి కొడుకులు విడిపోలేదండి, భార్యాభర్తలు విడిపోయాం. ఓకే. అంటే మీ అబ్బాయి మీకు ఎప్పటి నుంచి టచ్లో లేడంటున్నా? భార్యాభర్తలు విడిపోయాం. అయితే ఆ గొడవల్లోనే ఆకలికి ఉండలేక ఏదో ఆ ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు కొన్ని సంవత్సరాల వరకు. ఓకే. ఎక్కడో వర్క్ నేర్చుకుని ఆ తర్వాత తెలిసింది. మా మామయ్య చెప్పాడు, ఒరే హైదరాబాద్ ఉన్నాడు మీ కుర్రాడు, పలానా వాళ్ళు కుర్రాడు అక్కడ ఉన్నారండి, వాళ్ళ కుర్రాడు అక్కడ ఉంటాడు, పలానా కుర్రాడు అక్కడ ఉన్నాడు తెలిసిందిరా అంటే ఫోన్లో ఎక్కడొక్కడ ఉన్నాడు కదా అని అనేసిన తర్వాత అలాగ మా పాపకు పెళ్లి చేసినప్పుడు దానికి నెంబర్ ఆ కుర్రోడిని పట్టుకుని ఆ నెంబర్ పట్టుకుంటే చేసిందట. పెళ్ళికి వచ్చాడట, నాకు కనబడలేదు, కనిపించి వెళ్ళిపోయాడట పెళ్ళికి, మా పాప పెళ్ళికి. ఓకే. అయితే మా పాపని కంచరపాలెం ఇచ్చాం అక్కడ, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు. అంటే విడిపోవడము పగలు ప్రేమలు పగలు ఏమీ లేవు మాకు. అంటే ఇంత పెద్ద ఐబొమ్మ, అంటే ఇంత పెద్ద సంచలనం తెలుగు రాష్ట్రాల్లో, ఇంత పెద్ద సంచలనం ఈరోజు దేశంలోనే సంచలనం, ఇంత పెద్ద ఐబొమ్మ స్టార్ట్ చేసింది మీ అబ్బాయి అన్న విషయం ఎప్పుడు తెలిసిందండి మీకు? మీరు అందరు విలేకరులు అందరూ ఇంటి మీదకి వచ్చేస్తేనే తెలిసింది నాకు. విలేకరులు అందరూ వచ్చేస్తారు వరుసగా సినిమా టికెట్లు లైన్లు కట్టేసినట్టు. అంటే అంతకుముందు ఏంటి ఎందుకు వచ్చేస్తారు వీళ్ళందరూ అనుకున్నాను. తెలియదండి నాకు, అది అంతే. అంటే ఇవాళ ఫస్ట్ వచ్చిన అతను అడిగా, అరెస్ట్ తర్వాత మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే బిఫోర్ ఒక సంవత్సరం నుంచి గొడవ జరుగుతుంది కదా, ఒక సంవత్సరం నుంచి ఐబొమ్మ రవి అని అతను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం, పోలీసులకు మీ అబ్బాయి సవాల్ విసరడం, మీ అబ్బాయి అని తెలియదు సార్. అవన్నీ కాదండి, 100లో 1% నాకు తెలిస్తే, 100లో 1% తెలిస్తే నేను అడిగి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నేను చెప్తానండి. నక్సలైట్ లాటోలు పోలీసులు లొంగిపోతే వాళ్ళకి పునరావాసం కల్పిస్తారండి పోలీసులు. అలాంటిది వీడికి లొంగిపోమని చెప్తాను, ఇలాంటి పనులు చేయకు, తెలుసో తెలియకో చేసావు, ఇలాంటి పనులు చేయకునైనా పోలీసులు సరెండర్ అయిపో, లేకపోతే నువ్వు ఇవన్నీ దుకాణం బంద్ చేసి నీకు ఎప్పటికైనా ప్రమాదకరము అని అన్నీ చెప్తాను వినేవాడికైతే. ఆడ ఎండో నాకు చెప్పడం నాకేం తెలుస్తుంది, తెలియనిది ఏం చెప్తాం ఏడు సార్. అయితే ఆ రోజు మొన్న వారం అయిపోతుంది కదా, ఆ ఉదయాన్నే నాకు మా తమ్ముడు మధురవాడు పేపర్ చూసారట, ఈనాడు పేపర్లో ఫోటో వేసాడు, అన్నయ్య గారు అబ్బాయిలాగా ఉన్నాడని ఇక్కడ ఫోన్ చేశారట మా చిల్లాలకని. మా మేనకోడలు వచ్చి నెట్లో కొట్టిందట, వచ్చేస్తానట. ఆ రవి మాయ్య ఇదిగోటమ్మని అలా చూపిస్తే మా పిన్ని గారు మధురవాడ నుంచి వచ్చారు, ఇక్కడ ఉంది, అది ఏడుచుకొని వచ్చేసింది నా దగ్గరికి, గేట్ కొట్టేస్తుంది, నేను ఇంకా లేగలేను, రాత్రులు నిద్ర పట్టదు, రాత్రి 3 అయిపోద్ది నిద్ర పట్టదు, తెల్లవారు లేగలేను. ఎవరా అని తలుపు తీస్తుంది, ఏం పిన్ని అని అడిగితే ఎలా కొట్టరు బాబు అంటే ఏం నాకు తెలదే, సరే అని యూట్యూబ్లో చూస్తే వరుసగా వచ్చేస్తాను, అన్ని ఛానల్ నుంచి వచ్చేస్తాను. అయితే మరి ఏం చేస్తాను పిన్ని, ఏదో అవుతుంది ఫోన్, ఎలాగైతే ఆయన నా చేతులు ఏమీ లేదు కదా, ఎలాగైతే నువ్వైతే కంగారు పడిపోతావు, ఎలాగైతే అలాగవుతుంది అని దాన్ని గసిరించి పంపించాను. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఫస్ట్, నేను అడిగాను అతన్ని, మీకు ఏమంది రవి ఆ లార్ని నేనే అని మీకు ఈ ఇల్లు అడ్రస్ ఎలా తెలిసిందని అడిగాను. అప్పుడు ఆయన సెల్లో కొట్టాడు, కొట్టి ఆ ఫోటో డోర్ నెంబరు